రైతు సోదరులందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా రైతులు ఆధునిక వ్యవసాయంలో ముందంజ వేస్తున్నారు. డ్రోన్లను విరివిగా వాడి పురుగు మందులు, సూక్ష్మ పోషకాలు డ్రోన్లతో పిచికారీ చేస్తున్నారు. వీరు పురుగు మందులు పిచికారీ డ్రోన్లతో చేయడం వలన రైతులు చెబుతున్నటువంటి విషయాలు: పురుగు మందు ఆదా అవుతుంది, తక్కువ సమయంలో ఎక్కువ పొలంలో పిచికారీ చేయవచ్చు, 5 నిమిషాల వ్యవధిలో 1 ఎకరాన్ని ఈ డ్రోన్ సహాయంతో స్ప్రే చేసుకోవచ్చు. అలాగే వ్యవసాయ కూలీల కొరతని ఎదుర్కోవడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. నీటి ఎద్దడి ప్రాంతంలో ఎకరాకి శాస్త్రవేత్తలు 200 లీటర్లు వాడమన్నప్పుడు ఇది తక్కువ నీటితో 12 లీటర్లతోనే 1 ఎకరా వాడుకోవచ్చు. మొక్క అంతటిపైన సమానంగా పిచికారీ చేయడానికి ఇది దోహదపడుతుంది. ఈ రైతు కోటేశ్వరరావు గారు, ఈయన నాట్లు వేసి 15 రోజులైంది వరి. సో జింకు లోపం కనిపిస్తుంది అని జింకు మరియు మజ్జిగ తెగులు ఉంది అని క్లోరోపైరోపాసు 2 కూడా కలిపి స్ప్రే చేస్తున్నారు. ఈయనకున్నటువంటి 15 ఎకరాలకి కూడా లేబర్ ఖర్చు తగ్గించుకోవచ్చు. సో లేబర్ కూడా టయానికి దొరకడం లేదు అన్న ఉద్దేశంతో డ్రోన్కి వెళ్ళాను. నా 15 ఎకరాలు కూడా నేను గంటన్నర వ్యవధిలో నేను స్ప్రే చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్తున్నారనమాట. ఇంకా డ్రోన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం మైక్రో పార్టికల్స్ మొక్క అంతా కూడా యూనిఫామ్గా స్ప్రే చేయబడుతుంది. అదేవిధంగా బ్లాంకెట్ ఆఫ్ స్ప్రే, ఒకే పంట ఒక దగ్గర కొన్ని ఎకరాలు ఉన్నప్పుడు మనము దీని ద్వారా ఫాస్ట్గా స్ప్రే చేసుకోవచ్చు. ఇంకో లాభం ఏంటంటే, ఎత్తైన పంటలు, పంట బాగా పెరిగినప్పుడు కంది కానీ, పత్తి కానీ, చెరుకు ఇలాంటి పంటల్లో ప్రొద్దుతిరుగుడు మనిషి వెళ్ళి మాన్యువల్గా ఆపరేట్ చేసి స్ప్రే చేయడం కరెక్ట్గా అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ పంటలకు డ్రోన్ సహాయంతో చాలా చక్కగా స్ప్రే చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇక్కడ డ్రోన్ ఆపరేటర్ను కూడా మాట్లాడించడం జరిగింది. సో 3.5 మినిట్ నుంచి 4 మినిట్స్ లోపల ఎకరాల్లో స్ప్రే చేస్తాను అని చెప్పాడు. సో రైతు లేబర్ ఖర్చు ఇవన్నీ టైం సేవింగ్ ఇవి చాలా బాగుంది డ్రోన్ తో. ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మిగతా మీ ఫ్రెండ్స్ రైతు సోదరులకు కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.